కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద నిన్న క్యాబినెట్ అయింది. దాని తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మొత్తం చూసినాం. అయితే దీంట్లో రెండు వర్షన్స్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తున్న లెక్కనే, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు నుంచి చెప్తున్న లెక్కనే సేమ్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రోజులు ఏదైతే ప్రాపగండని జనంలోకి వదిలిరో అదే ఉంది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. అసలు ఏముంది పీసీ ఘోష్ కమిషన్లో? కమిషన్ రిపోర్టు మామూలుగా చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంది, దీని తర్వాత ఏముండబోతుంది? ఇన్ని రోజుల వరకు కమిషన్ రిపోర్ట్ అన్నారు కదా, ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చింది. దీని తర్వాత స్టెప్ ఏముంటుంది? చాలా ఇష్యూస్ని ఇరిగేషన్ మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి వి ప్రకాష్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే. రిపోర్ట్ చూసుంటారు మీరు. బీఆర్ఎస్ సేమ్ చెప్తుంది, మేము ముందు నుంచి చెప్పినాము, అది కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ గట్లనే ఉంది అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు 3 ఏళ్ల నుంచి ఏదైతే ప్రచారం చేస్తున్నారో గదే కమిషన్లో ఉంది అనేది మీలాంటి చాలా మంది ఇరిగేషన్ నిపుణులు చెప్తున్నారు. మీరేం చెప్తారు అసలు కమిషన్ రిపోర్ట్ని? అంటే కొన్ని టెక్నికల్ అంశాలలోకి పోయింది బాగా కమిటీ. పోయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇందులో ప్రధానంగా 3 బ్యారేజీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం మీద కేసీఆర్ గారి పాలనలో 93,000 కోట్లు ఖర్చు అయినాయి. 93,000 కోట్లలో 27,000 కోట్లు కేవలం 3వ టీఎంసీ గురించే, దాని స్ట్రక్చర్కు దానికి ఖర్చు అయినాయి. ఒరిజినల్ కాళేశ్వరంకి 65,000 కోట్లు కూడా కాలేదు. కానీ 1,00,000 కోట్లు తిన్నారని ఆరోపణలు చేస్తారు. మరి 1,00,000 కోట్ల గురించి పీసీ ఘోష్ ఏం చెప్పలేదు కదా. ఆడ అవినీతి జరిగినట్టు కూడా చెప్పలేదు ఆయన. ఆయనకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కూడా అవినీతి గురించి మాట్లాడలేదు. ఓన్లీ మేడిగడ్డ పియర్ ఎందుకు కుంగింది అనేది, దానిలో ఏమన్నా పొరపాటు జరిగినాయా, దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయమని చెప్పారు. 3 బ్యారేజీల విషయంలో మాత్రమే ఎంక్వైరీ జరిగింది. ఈ మొత్తము కాళేశ్వరంలో 90,000 కోట్లు ఖర్చు అయితే 93,000 కోట్లు, ఈ బ్యారేజీలు 3టికైన ఖర్చు 6,000 కోట్లు. అంటే మొత్తం కమిషన్ విచారణ జరిగిందంతా ఒక 10% కూడా కాదు ఆ పెట్టుబడి మీద, 7-8% అమౌంట్. అందులో కొంగింది ఒక్క మేడిగడ్డ పియరే. అన్నారంకేం కాలేదు, సుందిలకేం కాలేదు. ఆయన చేసిన ఎంక్వైరీలో కూడా ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటి అని అంటే, కొన్ని రకాల నెగ్లిజెన్స్ల వల్ల, కొన్ని చేయాల్సిన పనులు ఇన్ టైంలో చేయకపోవడం వల్ల ఇది జరిగి ఉండొచ్చు అన్నాడు. అది ఖచ్చితంగా దీనివల్లనే జరిగిందని ఆయన కూడా చెప్పలే. ఆశ్చర్యం ఏంటంటే, 18 నెలల నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. అంతకుముందు కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా, రేవంత్ రెడ్డి వచ్చేదాకా కూడా 40-45 రోజులు ఎంక్వైరీ జరిగింది ఎన్డీఎస్ఏ. ఐజాన్ టుడే ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మేడిగడ్డల పేరు ఎందుకు గుంగింది అనేది ఎన్డీఎస్ఏ చెప్పలేదు, పీసీ ఘోష్ చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు. చెప్పకుండానే ఇది ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, వీళ్ళ మీద చర్య తీసుకోండి, వీళ్ళ నెగ్లిజెన్స్ కారణం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు అనుమానం వస్తున్నది ఇది కాంగ్రెస్ రిపోర్ట్ లాగా ఉంది అంటే, నేనైతే డ్యూ రెస్పెక్ట్ టు పీసీ ఘోష్, ఆయన చాలా గొప్ప జడ్జి. ఆయనని మ్యానిపులేట్ చేయలేరు, ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేరు, కొనలేరు కూడా. బట్ ఆయనకి ఎక్కడ అంటే కావలసిన సమాచారం ఇవ్వలేదు. కొన్ని అవగాహన లోపం కొంత ఆయన లోపల కనబడ్డది. ఇప్పుడు నీళ్ళు అనేది ఒక జటిలమైన సమస్య, ఇంజనీర్లకే అర్థమవుతుంది, అది చాలా టెక్నికల్ అంశాలు. కానీ మీరు కూడా పోయారు కదండి కమిషన్ ముందుకి. నేను పోయినప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ అదే. ఘోష్ గారే అంటే చిట్ చాట్లో నాతో చెప్పింది ఏంటంటే, నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తెలియదు, నేను టెక్నికల్గా నేను దాని మీద తరో లేను, నేను ఇదివరకు ఇచ్చిన జడ్జ్మెంట్స్లలో కూడా ఎక్కడ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ రాలేదు, నాకు చాలా తెలుసుకోవాలని ఉంది, చాలా చదవాల్సి ఉంది, అంటే నాకు వీళ్ళు ఇచ్చిన సమాచారం అంతగా సరిపోతలేదు అని కూడా అన్నాడు ఆయన. అన్నప్పుడు నేను నా దగ్గర ఉన్న ఒక 60-70 రిపోర్ట్లు, పుస్తకాలు, పేపర్లు అన్నీ తీసుకుపోయి ఇచ్చాను ఆయనకి. ఆయన డిస్ప్లే కూడా చేశాడు టేబుల్ మీద. చేసి నన్ను బహిరంగ విచారణ చేసిన రోజు విలేకరులతో కూడా చెప్పాడు, ప్రకాష్ గారు ఇవన్నీ ఇచ్చారు, నేను చదివాను అని. ఇంత పేర్చాడు దాని మీద, టేబుల్ మీద. అంటే నేను చాలా కోఆపరేట్ చేశాను. ఆయన కూడా చాలా హానెస్ట్ జడ్జి. బట్ అవగాహన లోపం ఉంటే ఏం చేస్తారమ్మా? వ్యక్తిగతంగా నేను ఆయన తప్పట, కానీ ఆయనకి ఇచ్చిన సమాచార లోపం వల్ల కావచ్చు, అవగాహన లోపం కావచ్చు, తెలంగాణ ప్రజల బాధలను, బతుకులను అర్థం చేసుకోలేదు కాబట్టి ఆయన కొన్ని పేపర్ల మీద ఉన్న విషయాలను చూసి తప్పు పట్టవచ్చు. ఉదాహరణకు నాకు ఎక్కడ నచ్చలేదంటే, నేనే స్వయంగా తుమ్మిడిహట్టు నుంచి కాళేశ్వరంకి ఎందుకు షిఫ్ట్ చేశారనే దాని మీద రాతపూర్వకంగా ఇచ్చిన, ఓరల్గా కూడా చెప్పాను. మేడిగడ్డకు ఎందుకు షిఫ్ట్ చేశారనే దాని మీద చాలా చెప్పాను నేను. బట్ ఆయన ఏది పరిగణలోకి తీసుకున్నట్టు కనబడలేదు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిందే నిజమైతే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇంజనీర్ల కమిటీ భుజాన తుపాకీ పెట్టి కేసీఆర్ను కలుస్తున్నాడు రిపోర్ట్లో.
ఎక్స్పర్ట్ కమిటీ అని అనేక సార్లు మెన్షన్ చేశాడు. Hmm. అయితే ఎవరన్నా నిజంగానే ఆయన కింద ఉన్న వాళ్ళు మిస్గైడ్ చేశారో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వాళ్ళే. ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేదు అనడానికి ఆయన టేబుల్ మీద ఇంజనీర్స్ రిపోర్ట్ పెట్టి ఆ కాపీ కూడా ఆయనకి ఇచ్చిన నేను 11 పేజీలల్లా 3 సార్ల మేడిగడ్డ 105 మీటర్ల ఎత్తున కట్టాలని చెప్పున్నది అందులో. కానీ రిపోర్ట్లో వీళ్ళు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు, మేడిగడ్డ కట్టొద్దని చెప్పారు ఘోష్ గారు, ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నాడు, అది పనికిరాదు అన్నాడు. ఎక్కడ అదంతా నిజంగానే ఘోష్ గారు అని ఉంటే ఖచ్చితంగా అది ఆయన తప్పు అవుతుంది, అర్థం చేసుకోలేదని అనుకోవాల్సి వస్తుంది. నేనే స్వయంగా చెప్పిన, వేరే విట్నెస్లు చెప్పారు, హరీష్ రావు చెప్పాడు, కేసీఆర్ గారు కూడా చెప్పారు ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఇంజనీర్ల రిపోర్ట్లో ఏమున్నదంటే వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంది మీ ద్వారా అందరికి తెలవాలి. మేడిగడ్డ కట్టాలన్నది వ్యాప్కోస్, ఆల్టర్నేటివ్ సైట్ చూడాలన్నది సిడబ్ల్యూసి స్టేట్ ఇంజనీర్స్. తుమ్మిడట్టి ఎందుకు వద్దు అన్నారంటే తుమ్మిడట్టి దగ్గర నీటి లభ్యత తక్కువగా ఉంది, 165 టీఎంసీలు మాత్రమే ఉన్నది అని మార్చి 2015 కేసీఆర్ గారు ఫిబ్రవరి 17, 2015 నాడు మహారాష్ట్ర పోయి ఫడ్నవీస్తో మాట్లాడొచ్చాడు. వచ్చినాక ఒక నెల రోజులకు సిడబ్ల్యూసి రాసిన లేఖలో 165 టీఎంసీల నీటి లభ్యత ఉంది ఇక్కడ తుమ్మిడేటి దగ్గర. అందులో 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా, వాళ్ళు ఇప్పుడు వాడుకోవట్లేదు కాబట్టి 165 టీఎంసీలు వస్తున్నాయి. వాళ్ళు పై రాష్ట్రాలు వాడుకుంటే 63 టీఎంసీలే ఉంటాయి, అవి వాళ్ళు తీసుకుపోతారు. 102 టీఎంసీలే ఉంటాయి. 102 టీఎంసీలను మనము స్టోర్ చేసుకోవడానికి రిజర్వాయర్ పెద్దది ఉండాలి. 5.6 టీఎంసీల రిజర్వాయర్ను మనం ప్రతిపాదించినాం 152 మీటర్ల ఎత్తులో. మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి 148కి కుదించినప్పుడు దాని కెపాసిటీ 1.8 టీఎంసీలు అవుతుంది. ఈ 1.8 టీఎంసీలల్లో వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా స్టోర్ చేసుకోవడానికి కుదరదు, నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి. అంటే 102 టీఎంసీల నీళ్ళు వస్తూ పోతూ ఉంటే 165 టీఎంసీలు అనుకున్నా కూడా వస్తూ పోతూ ఉంటే లిఫ్ట్ ఎంత చేసుకోగలుగుతామని లెక్కలు చేశారు. చేసినప్పుడు కేవలం 44 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేసుకోవద్దని చెప్పారు. 44 టీఎంసీలు లిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకు అవసరం ఎంత ఉన్నది? 160 టీఎంసీలు. ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం రాసుకున్నది. అక్కడ ఎత్తు పోసుకునేది ఎన్ని? 44 టీఎంసీలు. దానికి కూడా 3 లిఫ్టులు కావాలి. కేసీఆర్ గారు ఏం ఆలోచించారు, ఇక్కడ 3 లిఫ్ట్లు అవసరమవుతాయి, దొరికే నీళ్ళని 44, 56 టీఎంసీల నీళ్లు మంచినీటికున్న పరిశ్రమలకే కావాలి. ప్రాణహిత చెవెళ్ళ రిపోర్ట్లో 30 టీఎంసీలు ఏమో హైదరాబాద్ మంచినీటి కోసం, 16 టీఎంసీలు ఎన్టీపీసీకి పరిశ్రమలకు, 10 టీఎంసీలు దారి వెంట ఉన్న గ్రామాలకు. మరి 56 టీఎంసీలు మంచిళ్ళకి ఉన్న పరిశ్రమలకు కావాలి కదా, ఇక్కడ దొరికేది 44 టీఎంసీలు. మరి వ్యవసాయానికి ఏమి ఇవ్వాలి? 16,40,000 ఎకరాలకు ఆయకట్టుకి ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి పెట్టిపోయాడు. కేసీఆర్ వచ్చినాక డిమాండ్ పెరిగి 18,25,000 ఎకరాలు అయింది. మరి నీళ్లు మంచిళ్ళకే తక్కువ పడుతున్నాయి. ఆడ మంచినీళ్ళకు పరిశ్రమల నీళ్ళకే 56 టీఎంసీలు కావాలి, ఆడ దొరికేది 44. మరి మార్చాలనా వద్దా? అందుకే సిడబ్ల్యూసి ఏం చెప్పింది, నీటి లభ్యత తక్కువ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ చూడండి అని చెప్పింది. రెండవది, ఇక్కడ రిజర్వాయర్స్ ఈ 160 టీఎంసీలను స్టోర్ చేసుకోవడానికి రిజర్వాయర్ లేవు. రాజశేఖర రెడ్డి పెట్టింది ఎన్ని? 16 టీఎంసీలకు. సిడబ్ల్యూసి ప్రశ్నించింది, మీకు 160 టీఎంసీలు 3 నెలల్లో కావాలంటాళ్ళు, మీ దగ్గర రిజర్వాయర్లు లేవు, మీరు ఎక్కడ నింపుకుంటారని చెప్పింది. అంటే అప్పుడు రిజర్వాయర్లు కట్టాల్సిన అవసరం వచ్చింది. దాని తర్వాత రిజర్వాయర్. అందుకే ఇక్కడ నీళ్లు కావాలంటే బ్యారేజీలు కట్టాలి, ఎక్కడ నీటి లభ్యత ఉందని వెతకమన్నది. వ్యాప్కోస్ వాళ్ళకి చెప్పాడు. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ప్రాణహిత గోదావరిలో కలిసే దగ్గర అంటే కాళేశ్వరం దిగువన అక్కడ మాత్రమే నీటి లభ్యత ఉన్నదని చెప్పారు. సిడబ్ల్యూసి సర్వే చేసింది, నీటి లభ్యత ఎంత ఉన్నది అని అంటే అక్కడ 282.5 టీఎంసీలు దొరుకుతుంది అన్నది. ఇక్కడనేమో 45 టీఎంసీలు ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది, లభ్యత 165 ఉంది, అక్కడ 282 ఉంది. ఏది బెస్ట్ సోర్స్? అదే కదా. అక్కడ కూడా 3 లిఫ్ట్లు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ. ఇక్కడ కూడా 3 లిఫ్ట్లు, 148లో ఒకటి, మళ్ళీ 152 చివరిలో ఒకటి, మళ్ళీ పైన ఎల్లంపల్లి తీసుకురావడానికి మళ్ళీ ఒకటి.
రెండు అక్కడ 3 లిఫ్ట్లే, ఇక్కడ 3 లిఫ్ట్లే. కరెంట్ అయితే సేమ్ కదా. అవును. మరి అటువంటప్పుడు ఎక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకురావడం సేఫ్ కదా. అదే ఉద్దేశంతో కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గరికి తుమ్మిడిహట్టిని మార్చారు. మీరేమో వ్యాప్కోస్ చెప్పింది, సిడబ్ల్యూసి చెప్పింది, దానివల్ల తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారింది అంటున్నారు. మరి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ చెప్పిన దాంట్లో అలా ఉంటుంది, ఎందుకంటే రాతపూర్వకంగానే ఇచ్చారు కాబట్టి ఆ రిపోర్ట్స్ అన్ని ఇంక్లోజర్స్లలో ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏదో అవసరమో పేర్లతో వెతికారు ఆ పేరాలన్నీ. 660 పేజీలలో ఎక్కడ కేసీఆర్ పేరు ఉంది, ఎక్కడ హరీష్ రావు పేరు ఉంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, బురద తల్లడం. బీఆర్ఎస్ను భ్రష్టు పట్టించాలి, కేసీఆర్ను భ్రష్టు పట్టించాలి. అందుకని ఆ కోణంలో వెతికారు కాబట్టి నిన్న అన్ని అంటే 660 పేజీలలో 60 పేజీలు చూపెట్టారంటే మరి 600 పేజీలు ఏమున్నదో తెలియాలి కదా. అట్లా పెట్టకూడదు. పెడితే మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, అందరికి చదవడానికి అవకాశం ఇవ్వాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ చేతిలో ఉన్నదాన్నేమో ఆంధ్రజ్యోతికి ఇస్తారు, ఇతర పత్రికలకు ఇస్తారు. అంటే దీని అర్థం ఏమవుతుంది, కేసీఆర్ మీద విషం కక్కే వాళ్ళకి ఆ రిపోర్ట్ అందింది అంటే ఇందులో ఉద్దేశపూర్వకమైన కుట్ర ఉంది రేవంత్ రెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది అనేది. అంటే మీరు చెప్పినట్టు 600 పేజీలలో 60 పేజీలు బయటికి రావడంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే క్యాబినెట్ ముందుకు పోవడానికంటే ముందు కొన్ని టీవీ ఛానళ్ళ ముందుకు రిపోర్ట్లు వచ్చినాయి. అదే 6 పేజీల రిపోర్టు వాళ్ళు అక్కడ డిస్కషన్కు పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఇవ్వాలి, ముందే ఎందుకు ఇవ్వాలి? అది కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే ఛానళ్లకు. ఇవి అన్నిటిని బట్టి అనుమానాలు ఏమొస్తున్నాయంటే ఆ రిపోర్ట్లో నుంచి కొన్ని పాయింట్స్ని వేరు చేసి కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద బురద జల్లే ఒక ప్రయత్నం నిన్న చేశారు అనేది అర్థమవుతున్నది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారికి నీళ్ళు ఎందుకు ఎక్కువ కావాలనిపించిందంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ ప్రాజెక్టుల కింద రైతులంతా కూడా నిజాం సాగరు, సింగూరు, ఇటు పక్కన వచ్చేసి శ్రీరామ్ సాగర్, తుంగతుర్తి, అటు భూపాలపల్లి ఏరియా, అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ రైతులు కానీ మాకు నీళ్ళు వస్తలేవు, ప్రాజెక్టు కట్టిళ్ళు కానీ 50 ఏళ్ళ నుంచి మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పుకున్నారు. అయితే ఆ నీళ్లు రావాలంటే ఇక వేరే మార్గం లేదు. పైన బాబ్లీ లాంటి ప్రాజెక్టులు అన్నీ కట్టుకున్నారు గోదావరి మీద. అట్లే గోదావరిలోకి వచ్చి కలిస్తే ప్రతి వాగు మీద బ్యారేజీలు కట్టుకున్నారు. కట్టుకొని అక్కడ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ పేరుతోని ఆడ పంపింగ్ పెట్టి నీళ్ళన్నీ వచ్చినట్టుగా పొలాలకు మళ్ళిస్తున్నారు. ఇక మనకు పైనుంచి నీళ్ళు వచ్చే అవకాశాలు తక్కువ. ఏదో పైన క్లౌడ్ బర్స్ట్ అయితే తప్ప పైనుంచి గోదావరిలో నీళ్ళు రావు. ఇంత వర్షాలు పడుతున్నప్పుడు గోదావరిలో నీళ్ళు లేవు. ఇప్పుడు శ్రీరామ్ సాగర్లో నీళ్ళు, ఎల్లంపల్లిలో లేవు, మిడ్ మానేర్లో లేవు, మల్లన్న సాగర్లో లేవు, కొండపోచమ్మలో లేవు, నాట్లు పడతలేవు తెలంగాణలో. అందుకే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడే మన కాళేశ్వరం దగ్గర పంపులు ఆన్ చేస్తాం. ఈ పరిస్థితి అర్థం కాకుండా, తెలంగాణ గోస అర్థం కాకుండా, పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని వచ్చిన రైతుల బాధలు అర్థం కాకుండా 30 బోర్లేసి 40 బోర్లేసి నీళ్లు పడక ఆ ఉన్న భూమిని అంతా అమ్ముకొని అప్పుల వాళ్ళకు ముఖం చూపెట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న 35,000 మంది రైతుల, తెలంగాణ రైతుల గోస పిసిగోసుకి ఏం తెలుస్తుంది? ఇవాళ వాళ్ళందరి చావులకు కారణమైన కాంగ్రెస్ పాలకులకు ఏం తెలుస్తుంది? తెలంగాణ ఇచ్చారనే ఒక్క కారణంతో కావచ్చు, లేదా వాళ్ళు చెప్పే అబద్ధాలను నమ్మి కావచ్చు, 6 గ్యారంటీలను నమ్మి కావచ్చు, ఇలా ప్రజలు తప్పు చేశారు. సరే, ఒకసారి కాంగ్రెస్ని ఎన్నుకున్నారు, ఇవాళ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. బట్ ఇట్లే అబద్ధాలతోనే ఎల్లకాలం ప్రజలను మోసం చేయాలని రేవంత్ రెడ్డి అనుకున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకున్నా కూడా అది నడవదు. ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతున్నది. కేసీఆర్ ఉంటే గిట్లుండేదా, మేడిగడ్డ 3 నెలల్లో రిపేర్ అయ్యేదని ఎంతోమంది అన్నారు. నిజంగానే కాంగ్రెస్ పాలనలో వీళ్ళు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండి గోదావరి మీద బ్యారేజీలు కట్టి నీళ్ళు ఇచ్చుంటే ఇలా కేసీఆర్ కట్టాల్సిన అవసరమే రాకపోవు కదా. మీరు చేసిన తెలివితక్కువతనము దాన్ని కేసీఆర్ గారు ప్రజల కన్నీళ్ళని చూడడానికి ఆ బ్యారేజీలు కడితే కట్టినందుకు ఇవాళ ఆయన మీద కక్ష పెంచుకుంటారు. ఇంకొకటి, కట్టిన దాంతో పాటు తక్కువ టైంలో కట్టడం కూడా తప్పన్నలాగా, అంటే కేసీఆర్ గారికి వచ్చిన మంచి పేరు వాళ్ళకు నచ్చదు. ఇప్పుడు 3 ఏళ్ల ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కంప్లీట్ కాలే, రాత్రి మొదలు కష్టపడి కట్టించారు. ఆ జెలసీ. అందుకంటే అంత తక్కువ టైంలో కట్టడం కూడా తప్పు అన్నలాగా ఇప్పుడు కమిషన్ లో వాళ్ళని ఒకటే అడుగుతున్నావు అమ్మా, నువ్వు ఎలక్షన్ ప్రామిస్ ఏం చేసినావు? తుమ్మిడిహట్టి దగ్గర నేను కడతా అన్నావు. మరి ఇప్పుడు 18 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవాళ మనం ఆగస్టులో ఉన్నాం, ఇంకో 4 నెలలు పోతే 2 ఏళ్ళు అవుతుంది. మరి తుమ్మిడిహట్టి కట్టడానికి ఏమన్నా ఫడ్నవీస్ గవర్నమెంట్కు ఒక లెటర్ రాసినావా? 152 మీటర్ల ఎత్తులో మాకు అనుమతి ఇవ్వండి అని రాసినావా? పోనీ సిడబ్ల్యూసీకి ఏమైనా రిపోర్టు సబ్మిట్ చేసినావా? పోనీ వైఎస్ఆర్ పంపిన రిపోర్టు కాపీని మళ్ళొక్కసారి ఫ్రెష్ డేట్లో
మేము మేడిగడ్డ కట్టాం కానీ మేడిగడ్డ పియర్ గుంగింది, మాకు తుమ్మిడట్టి కావాల్సిందే, మాకు అనుమతి ఇవ్వమని రాసినావా? లేకపోతే అట్టండి మన్ను తీసినావు ఆడపోయి? 18 నెలలు నువ్వేం చేసినావు తుమ్మిడట్టి కడతానని? హరీష్ రావు వద్దన్నాడా? కేసీఆర్ వద్దన్నాడా? ఆడపోయి ఏమన్నా పడుకున్నారా వాళ్ళు? అడ్డం పడుకున్నారా? నీకు అనుమతి తీసుకుంటా అంటే వద్దన్నారా? మరి ఎందుకు కడతలేవు? ఎవరు వద్దన్నారు? నీ ఎలక్షన్ హామీ కదా. 3 ఏళ్ళల్లో కేసీఆర్ కడితే నీకు నచ్చలే, మరి 18 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు? ఎవరు చేయంగా వద్దనిలే కదా. కానీ కొన్ని చోట్ల బ్యారేజీలని మెయింటైన్ చేయడం టైంలో మెయింటైన్ చేయకుండా పోయిరు అని ఎన్ఓసీలకు సంబంధించిన ఇష్యూస్ని కూడా అందులో ఇవి ఉన్నాయమ్మా. టెక్నికల్లీ వాళ్ళు ఏం చెప్పారు ఇంజనీర్లు కొంతమంది, కేసీఆర్ గారు చెప్తే మేము చేసినాం అన్నారు. అది నిలబడుతుందమ్మా. ఎవరు కూడా వాళ్ళ బాధ్యతలను వాళ్ళు గుర్తించుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం రిపేర్లు అవసరం ఉంటాయి కాబట్టి నీళ్లు ఖాళీ చేయాలని చెప్పి మేము చెప్పినా కూడా కేసీఆర్ గారు నీళ్ళను ఖాళీ చేయనీయలేదు, నాట్లకు ఇబ్బంది అవుతుంది ఉండనియండి అని అన్నాడు అని అన్నారు. ఇది ఎక్కడ కూడా కాగితం మీద లేదు. ఒకవేళ కేసీఆర్ గారు ఏమన్నా అన్నా కూడా సార్ డ్యామేజ్ అవుతుంది బ్యారేజ్కి, ఖచ్చితంగా మనం రిపేర్లు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పాలి కదా. ఆ ధైర్యం లేదా మరి? ఊరికే ఇంకోటి తప్పించుకోవడానికి కూడా కేసీఆర్ మీద వేయచ్చు. ఇంజనీర్ల నెగ్లిజెన్స్ లేదని ఎవరు అనట్లేదు. ఘోష్ గారు చెప్పారు, మేము కూడా దాన్ని గుర్తించినాం. ఆ నెగ్లిజెన్స్ కొంత ఉన్నది కాబట్టి ఆ పియర్ కుంగింది. మరి తప్పకుండా దానికి బాధ్యత వహించాల్సింది ఎవరమ్మా? ఇప్పుడు కేసీఆర్ గారు సంతకాలు పెట్టారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం పెడతాడు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఆ రోజు ఈటెల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు రామకృష్ణారావు గారు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన పేరు లేదా ఆడ, ఆయన వాళ్ళ చీఫ్ సెక్రటరీ అయిండు. మరి ఆయన పేరు ఎందుకు ఉండదు? ఈయన రాజేందర్ సంతకం పెడతాడా? ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకాలు ఉంటాయి. వాళ్ళు నోటు తయారు చేస్తేనే కదా ఈటెల రాజేందర్ దగ్గరకు ఆయన ఆర్థిక మంత్రిగా వచ్చేది. కానీ ఈటెల రాజేందర్ పేరుని ప్రస్తావించారు కానీ మీరు చెప్తున్నట్టు ఈయన పేరు ప్రస్తావించలేదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే జాగ్రత్తగా రిపోర్ట్ను స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ మనం ఏం చెప్పొచ్చు అంటే కొన్ని విషయాల మీద ఆయన అవగాహన చేసుకోలేదు, తప్పు పట్టిండు. వాటి మీద ఖచ్చితంగా మళ్ళీ ఎంక్వైరీ జరగాలి. అవసరమైతే ఈ రిపోర్ట్ను హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేయొచ్చు. వారు చెప్పిన ఆరోపణలను రుజువు చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది. లేకపోతే వాటిని పరిగణలోకి తీసుకోవద్దు. ఇప్పుడు చాలా మంది అంటే గతంలో చేసిన మంత్రుల పేర్లను ప్రస్తావించారు, గత సీఎం పేరుని ప్రస్తావించారు. కానీ కాంట్రాక్టర్ల సంగతి ఏంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంది సార్? కాంట్రాక్టర్ల తప్పులు ఏమున్నాయో 600 పేజీలు చూస్తే కానీ తెలుస్తుంది మనకు. కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏది దానికి సంబంధించినది బయటికి రాలేదు. అంటే వీళ్ళు కేవలం ఏం చేశారు, కేసీఆర్ని టార్గెట్ చేసి బురదల్లే ప్రయత్నం చేశారు కాబట్టి అంతవరకే తీశారు. ఇక్కడే కుట్ర ఉందని ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం మేడిగడ్డ రిపేర్ చేయదు, ఈ ప్రభుత్వం తుమ్మిడేటి కట్టదు, ఈ ప్రభుత్వం చేసిన పని తప్పుపడుతూ కేసీఆర్ మీద బురద వదలడానికే ప్రయత్నం చేస్తున్నది. వీళ్ళు మనకు న్యాయం చేయట్లేదు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇంకొకటి కూడా నిన్న రిపోర్ట్ బయటకు వచ్చినప్పటి నుంచి ఇంకో చర్చ కూడా చాలా ఎక్కువ ఏం నడుస్తుందంటే రాజకీయ విమర్శలతో నిండినలానే ఆ కమిషన్ నివేదిక ఉంది అని కూడా ఒక విమర్శ బాగా బయట. అంటే నివేదిక మొత్తం చదువుతా కానీ మనకు తెలియదు. నివేదికలో ఉన్న కొన్ని అంశాలు మాత్రం ఈ క్వాలిటీ కంట్రోల్, తర్వాత ఆపరేషన్ మెయింటెనెన్స్, కొంత నెగ్లిజెన్స్, ఈ 3 అంశాల మీద ఉన్నాయి. ఆ 3 అంశాలలో కొంత వాస్తవాలు ఉన్నాయి. కానీ దానికి కేసీఆర్ బాధ్యుడు కాదు అనేది నేను చెప్పేది. వాళ్ళు మొత్తం తేల్చింది ఏంటి అంటే అనేక లోపాలు ఉన్నాయి, లోపాలన్నింటికి కారణం కేసీఆర్. ఇదే వాళ్ళు జనరల్ స్టేట్మెంట్. అది ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకు నిజాం పాలనలో రజాకారులు చేయని అకృత్యాలు లేవు, చాలా ఘోరమైన అకృత్యాలు చేశారు. నిజాం చేసిండు, అది నిజాం చేయమని చెప్పిండ. కానీ నిజాం రాజు అవి తెలుసుకోలేకపోవడం కావచ్చు, తెలిసి కూడా ఆపలేకపోవడం కావచ్చు, అది నిజాంకు సంబంధించిన బాధ్యత కిందకి వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా అంతే అవుతుంది. ఇంజనీర్లు ఏమైనా తప్పులు చేసినప్పుడు మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా పాలకునికే వస్తుంది. కాబట్టి అట్లా కేసీఆర్ను బలి చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ జరిగిన మిస్టేక్ చాలా చిన్నది. మేడిగడ్డలో ఒక్క పియర్ గుంగినంత మాత్రాన కాళేశ్వరం గుంగినట్టు కాదు. కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక్కటి పాడైనంత మాత్రాన అన్నారం సుందిలో కూలినట్టు కాదు. ఆ చిన్నది 250-300 కోట్లతో రిపేర్ అయ్యేదాన్ని, అది కూడా ప్రజల డబ్బు అవసరం లేకుండా ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పిన తర్వాత దాన్ని పక్కకు పెట్టి ఎంక్వైరీల పేరు మీద 4 ఏళ్ళు కాలం గడపడం, విచారణ సంఘాల పేరు మీద ఆరోపణలు చేయడం, ఇదంతా కూడా ఏంటంటే రాజకీయ కుట్ర, రాజకీయ
లబ్ధి కోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏముంటదండి? ఇప్పుడు ఇప్పటివరకు కమిషన్ నివేదిక రావాలి, చాలా మంది నిన్న కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, వారెంట్ వస్తుంది, అది ఇది అని మాట్లాడారు. ఏమి రాదు. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ ప్రకారంగా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద చర్చ జరుగుతుంది. అక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్టయితే, అందులో ఏమన్నా క్రిమినల్ నేచర్తో ఉన్నాయైతే, ప్రజా డబ్బు దుర్వినియోగం అయిందని ఏమన్నా అనుకున్నట్టయితే మళ్ళీ దాని మీద ఫ్రెష్ కేసు పెట్టి ఎంక్వైరీ చేయాలి. అది కేసీఆర్ మీద శిక్ష పడే ఆరోపణలు ఏం లేవు. నామినేషన్ మీద వర్క్స్ ఇచ్చాడు, ఇది చేయకూడని పని అని అన్నారు. దానికి ఆయన సంజాయిషి ఇచ్చుకుంటాడు. అర్జెంట్ వర్క్స్ ఉన్నప్పుడు నామినేషన్ మీదనే ఇస్తారు. ఒక లిమిట్ ఏమన్నా దాటినట్టయితే ఎందుకు దాటాల్సి వచ్చింది, దాని క్యాబినెట్ అప్రూవల్ తీసుకుని లేదా, ఎందుకు తీసుకోలేదు, ఇటువంటి విషయాల మీద చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ కేసీఆర్ను, హరీష్ రావును, ఈటల రాజేంద్రను అరెస్ట్ చేయడం అంత సీన్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ రిపోర్టు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో కూడా చర్చిస్తాము అని అంటున్నారు కదా. ముందు అసెంబ్లీలో చర్చించడానికంటే ముందు ఓ 15 రోజుల గడువు ముందైనా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, వెబ్సైట్లో పెట్టాలి. పెట్టి దాని మీద ప్రిపేర్ కావడానికి టైం ఇవ్వాలి. ఒకవేళ డైరెక్ట్ అసెంబ్లీలోనే పెట్టింది అనుకుందాం, బడ్జెట్ ఎట్లయితే పెట్టిన తర్వాత ఒక రోజు సెలవు ఇచ్చి ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్తారు కదా. సో ఇది పెట్టిన తర్వాత ఒక వారం రోజులు గడువు ఇవ్వాలి. ఎందుకంటే 660 పేజీల టెక్నికల్ రిపోర్టు, నవల చదివినట్టు చదవలేము. ఎమ్మెల్యేలు ఇంకా కష్టం. కాబట్టి వాళ్ళ సహాయకులను, మాలాంటి వాళ్ళను, ఇంజనీర్లను పెట్టుకొని దాన్ని అధ్యయనం చేసి అసెంబ్లీకి రావాలంటే మినిమం 15 days టైం ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడు చర్చ జరగాలి. జరిగినప్పుడు దాని సంగతి ఏందో చెప్తారు. అంటే ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదండి మొత్తం నివేదిక? అంటే ఈ బయట ప్రచారం కావద్దా? నిన్న వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఓ వారం రోజులు తిరగాలి కదా. కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ఏ కర్త, కేసీఆర్ఏ కర్మ, కేసీఆర్ఏ క్రియ అని ఇట్లా ఈ ఆంధ్రజ్యోతికి ముందే ఎన్ని తిట్లు తిట్టాలనో, ఎన్ని బూతులు మాట్లాడాలనో, ఎన్ని అబద్ధాలు చెప్పాలనో ఇచ్చేసిండు వాళ్ళకు. వాడు అన్ని ప్రిపేర్ చేసి రాయించిండు. ఆ రాయించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న చదివిండు. ఇప్పుడు అవి ప్రజల్లోకి పోవాలి కదా. కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ మీద ఉన్న మంచి పేరు పాడు చేయాలి కదా. ఆ తర్వాత అసెంబ్లీలో పెడతారు. పెట్టినప్పుడు హరీష్ రావు మాట్లాడతాడు. అప్పుడు కొద్దిగా సోయొస్తుంది ప్రజలకు. ఎన్నికల ముందు కాళేశ్వరంనే వాళ్ళు ఎన్నికల అస్త్రంగా వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాపగండా చేయడంలో సక్సెస్ అయింది అని ఈ రోజుకి బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటారు. దాన్ని కాళేశ్వరంని కాంగ్రెస్ వాళ్ళు ప్రాపగండా చేసిరు, చాలా మేము తిప్పి కొట్టలేకపోయినాము అని. మళ్ళీ ఇప్పుడు కమిషన్ నివేదిక కూడా ఇప్పుడు వచ్చిన దానికి కారణం లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇదే టైంలో ఎందుకు కమిషన్ నివేదిక బయట పెట్టిరు అనే ఒక చర్చ కూడా బయట నడుస్తుంది. మీకు కూడా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? అంటే 660 పేజీలు ఇచ్చినట్టయితే మాలాంటి వాళ్ళలో ఉన్న ప్రతి విషయాన్ని పోస్ట్ మార్టం చేసి చూస్తాం కాబట్టి వాళ్ళకి లబ్ధి దొరకదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నీళ్ళేందో పాలేందో మేము తీర్చి చెప్తాం. బట్ ఇది పెట్టకుండా కేవలం 60 పేజీలే పెట్టిందంటే ఆ ఎలక్షన్లు అయ్యేదాకా ఈ అబద్ధ ప్రచారాలకు జనం లోపల విలువ పెరుగుతుంది. కేసీఆరే ఇది కూలడానికి కారణం అంటారు, కాళేశ్వరం మొత్తం కూలింది అంటాడు, లేకపోతే అన్నారం సుందిలో కూలింది అంటాడు. జనానికి తెలియదు, వాళ్ళు ఎన్నడూ పోయి చూడరు. వీళ్ళు ఏం చెప్తారో మంత్రి చెప్తాడు కాబట్టి నమ్ముతారు. మంత్రి చెప్పేటి అబద్ధాలు అనే దానికి ఆధారం మాకు దొరకకుండా చేస్తారు. 660 పేజీలు మాకు ఇవ్వరు. అసెంబ్లీలో చర్చ పెట్టినాటికి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అయిపోవడము, దగ్గర రావడం జరుగుతుంది. ఈ లోపల వాళ్ళు సక్సెస్ అవుతారు. వీళ్ళు చెప్పే అబద్ధాలన్నీ కూడా జనంలోకి వెళ్ళిపోతాయి. ఇదివరకే ఒకసారి అబద్ధాలను నమ్మి ఓట్లేసి గెలిపించి నెత్తిని పెట్టుకున్నారు. దానివల్లనే ఇలా ప్రజలకు కష్టాలు వస్తున్నాయి. వాళ్ళకు కొంత అర్థమైంది. మళ్ళీ ఈ అబద్ధ ప్రచారాన్ని కూడా నమ్మిళ్ళు అనుకోండి, ఈ ప్రజలను దేవుడు కూడా కాపాడలేడు. థ్యాంక్ యూ సార్.